शिवाय गुरवे नमः। 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 అతని యొక్క ఆ విశుద్ధ మనస్సుని అతను స్థిరంగా చేసుకున్నాడు. దృఢమైన సంకల్పంతోటి అతను తన సాధన చేశాడు. ఎప్పుడైతే చిత్ తత్వం అయిపోతుందో దాని యందు ఏదీ లేకుండా కేవలం ఆ పరబ్రహ్మమే నిశ్చలంగా ఉండిపోతాడు. అలలు నురగలు లేని శాంతమగు మహాసముద్రం నందు వైవిధ్యం ఏ విధంగా ఉండదో అదే విధంగా పరమ వస్తువునందు ఈ లోపల బయట స్థూలము సూక్ష్మము ఆది అనాది మొదలగు భేదాలు ఉండవు. అంటే చిత్తం ఎప్పుడైతే ఆ పరబ్రహ్మం యందు లయమైందో ఇహ అతనికి అనంతమైన శాంతి చేకూరింది. నిర్వికల్ప సమాధిని పొందాడు. చిత్తము తన చిత్తత్వాన్ని విడిచిపెట్టి ఆ పరబ్రహ్మంలో లీనమైపోయింది. శుద్ధ విజ్ఞాన స్వరూపముకు చిదాకాశంలో ఉంటారు. పరమానందాన్ని పొందాడు ఆ ఉద్దాలకుడు. ఇదే అసలైన పరాకాష్ఠ, పరమోత్కృష్టమైన స్థానం. ఇతనికి ఈ పదమునందు ప్రతిష్ఠితుడు అగుటలో ఏ విధమైన విఘ్న బాధ గాని ప్రలోభం కాని ఎదురు కాలేదని అనుకోరాదు. ఆయన ఎదుట అనేక సిద్ధులు ప్రత్యక్షమై ఇంద్ర పదవిని సూర్యస్థానాన్ని బ్రహ్మపదాన్ని ఇచ్చుటకు సిద్ధమైంది. అప్సరసలు ఆయనను చుట్టూ నిలబడి ఆయనని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు. విచారశీలం గల గంభీరులకు పురుషులు చిన్న పిల్లలకు తగిన ఆట వస్తువుల కొరకు ఆందోళన చెందరు కదా. అదే విధముగా ఆయన చిత్తము ఆ సిద్ధులచే లేసమైనను ప్రభావితము కాలేదు. ఏ ఆనంద మందిరములో ఆయన నివాసము చేయుచుండెను, ఏ ఆనంద సరోవరములో ఆయన ఆనందిస్తున్నాడో దాని ఎదుట బ్రహ్మలోకం యొక్క ఆనందము కూడా మహాసముద్రంలో అల్పమగు గడ్డిపోచవలే భాషించెను. అంటే చెప్పాను, సాధనలో ఎన్నో అనుభవాలు అనుభూతులు లాగే ఎన్నో, అంటే ఈ సిద్ధులు అనేవారు కనపడతారు మీకు. ఏదో భూత భవిష్యత్తులు తెలుస్తున్నట్టుగా రకరకాల ఇవి కలుగుతూ ఉంటాయి. వేరే వాళ్ళ గురించి వాటి గురించి జరగబోయేది ముందే మీకు తెలియచ్చు. ఇవన్నీ సిద్ధులే. వాటిల్లో కనుక మీరు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించినా ఇక అయిపోయింది మీ పని. అంటే సాధన మీరు చేస్తున్న కొద్దీ మిమ్మల్ని ఆటంకపరచడానికని కాదు, మీ యొక్క ఆ నిబద్ధత పరీక్షించడానికి పరమాత్మ. ఎందుకంటే మీరు పొందేది పరమోత్కృష్టమైన స్థానం. ఆ స్థానంలో మీకు లేసమాత్రమైన ఎటువంటి ఈ యొక్క బాహ్యానికి సంబంధించిన భావాలు ఉండరాదు. కేవలము ఆ నిర్వికల్ప సమాధి అంటే భేదం లేకుండా చెప్పినట్టుగా పరమశాంతమైన ఆ ఒక్క సముద్రపు లాగా గంభీరంగా నిశ్చలంగా సముద్ర గర్భంలో ఎన్నో అలలు, ఎన్నో లోపల భయంకరమైన జంతువులు ఎన్నో ఉన్నాయి. అయినా పైకి సముద్రము చాలా గంభీరంగా ఎటువంటి ఉద్విగ్నతలు కనపడకుండా ఉంటుంది. ఇది చూశారు కాబట్టి దాంతో పోల్చారు. అదేం మనిషి కాదు సముద్రం. కాకపోతే ఏంటంటే అది ఎలా ఉంటుందో మీకు తెలియడానికి ఆ విధంగా ఈ యొక్క జ్ఞాని కానివ్వండి, గురువులో పరమాత్మ స్వరూపులు జ్ఞానులు అలా ఉంటారని చెప్పడానికి. వారి లోపల అంటే ఏదో ద్వేషాలు అవన్నీ ఉంటాయని కాదు, అవన్నీ సమసిపోయాయని అర్థం. ఉంటే ఉద్విగ్నతలు కలుగుతాయి. సముద్రంలో కూడా సముద్రం గనక అది గ్రహిస్తే అది అంత నిశ్చలంగా ఎలా ఉండగలుగుతుంది? ఉండదు. అలాగే ఎన్నో అలలు వస్తాయి బాహ్యాన్ని, అంటే అవి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి సముద్రంలోనే కలిసిపోతాయి. కాబట్టి ఇక్కడ ఆ క్షణికమైనది. అల కూడా ఎంత క్షణికం అండి, లేచిలో ఇక్కడికి రావడానికి దానికి. కాబట్టి ఇక్కడ మీరు దాన్ని ఇది కాకుండా ఆ యొక్క సూక్ష్మాన్ని గ్రహించండి. ఎప్పుడైతే మీరు సూక్ష్మాన్ని గ్రహిస్తారో తప్పకుండా మీకు ఈ యొక్క నిశ్చలత కలుగుతుంది.
అలాగే ఈ సాధన చేస్తున్నప్పుడు ఇలాంటి ఎన్నో మీకు శక్తులు మీకు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో తెలిసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ భాగం ముందు చెడే తెలుస్తుంది. అవతలి వాళ్ళ గురించి చెడు తెలుస్తూ ఉంటుంది. ఒక దీక్షగా మీరు ఉపాసన చేసినప్పుడు ఆ అమ్మవారిని కానివ్వండి, దేన్ని గాని మీరు ఒక ఉపాసన చేసినప్పుడు ఈ నామస్మరణ చేసినా కూడా అయితే మీరు అనుకోవచ్చు, అమ్మయ్య అవి లభించేసేస్తే సరిపోతుంది కదండి, ఇక మళ్ళీ ఇవన్నీ చేసుకోక్కర్లేదేమో అని మీరు అనుకుంటే మీరు పొరపాటినట్టే. ఎందుకంటే అవి ఎప్పుడైతే మీరు దాని యందు మనసు లగ్నం చేస్తారో మీ యొక్క సాధన డెఫినెట్ గా కుంటుపడిపోతుంది. సాధన కుంటుపడగానే ఆగిపోతుంది. అహంకారం వచ్చేస్తుంది కదా. ఆహా! నేను కాబట్టి చేయగానే నాకు ఈ శక్తులొచ్చాయి. నా అంత గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనుకుంటారు. మీకు ఇహ శక్తులు రావు. అంటే ఆ శక్తులు లుప్తమైపోతాయి. అవి క్షణికంగా మాత్రమే వచ్చాయి. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోకుండా అంటే వాటి యందు శ్రద్ధ పెట్టకండి. శ్రద్ధ పెట్టకపోతే అవి చూసి చూసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సినిమాల్లో అప్సరసలు డాన్సులు చేసిన వాళ్ళు కదలక మెదలక ఆ తపస్సు అలాగే చేశారనుకోండి. వాళ్ళ వెళ్ళిపోతారు కదా! సినిమాల్లో చూసారు. కాబట్టి మీకు తెలిసిందే. ఇవన్నీ ఏదన్నా మీకు అనిపించినా మీరు వాటి యందు ఏమాత్రం కూడా అంటే లేసమాత్రమైన ఇంట్రెస్ట్ చూపించకూడదు. అవి వస్తాయి, పోతాయి. హాయ్ చెప్తాయి అంతే. మీరు బదులిచ్చారా ఇంకా మీకు పతనమే. అందువలన చాలామంది నాకు గూడా చెప్తారొచ్చి, అమ్మ మాకిలా తెలుస్తున్నాయి, అలా తెలుస్తున్నాయి. వాళ్ళకిలా జరుగుతోంది, వీళ్ళకిలా జరుగుతోంది అనే పాపం చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఆహా! నాకొక శక్తి లభించింది అని. కొంతమంది ఆ చెడు అంటే వాళ్ళకి తెలిసిన చెడు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళని అదని ఇదని. చెడు చెప్పడం గొప్పతనం ఎలా అవుతుంది? కాబట్టి నువ్వు చెడు చెప్పకుండా దాని పరిష్కారం. సరే దాన్నొదిలేద్దాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆ సిద్ధులకు లొంగకుండా ఉంటారో, బాహ్యమైన ఇవేమి చెప్పలేదు చూడండి. ఆయనకి విఘ్నాలు కలగలేదు. ఎందుకంటే మనస్సుని దృఢం చేసుకున్నాడు. కాబట్టి బాహ్యంలో ఏవి అతన్ని బాధించలేదు. ఏది కూడా బాధించలేదు. అందుకే గుహలో పోయి కూర్చున్నాడు. అప్పుడు ఆ రోజుల్లో అవి సాధ్యం కాబట్టి. ఇప్పుడు మీకు సాధ్యం కాదు కాబట్టి మీ ఇంట్లోనే ఒక రూమ్‌ని గుహ అనుకోండి. అంటే మీ యొక్క దృఢ సంకల్పమే మీకు రక్ష. దృఢ సంకల్పం లేకుండా అడవిలోకెళ్తే ఏమిటి, గుహల్లోకెళ్తే ఏమిటి. ఎక్కడికెళ్ళినా ఉండలేరు. క్షేత్రాలకెళ్ళినా అంతే. దృఢ సంకల్పం అంటే మీకు మనోనిశ్చయం లేనప్పుడు మీరు ఎక్కడికెళ్ళినా మీరు సాధన చెయ్యలేరు. అదే దృఢమైన సంకల్పం మనసులో ఉన్నప్పుడు ఎక్కడున్నా చేయగలుగుతారు. ఎంత రణగుణ ధ్వని ఉన్నా మీరు చేయగలరు. ఇక్కడ ఇదే రణగుణ ధ్వని. సిద్ధులొచ్చాయి, అవొచ్చాయి, ఇదొచ్చాయి. అన్ని ప్రలోభ పెట్టడానికి అంటే అతను అవన్నీ ఆపేసి చూసాడని కాదు. అతనికి ఆ స్ఫురణ లోపల నుంచి కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అనుభవం లేదా అది వదిలేసేయండి దాని గురించి. అయ్యో! నాకేం రాలేదండి సిద్ధులు. అయితే నేను సరిగ్గా చేయటం లేదా? ఇలాంటి ప్రశ్నలెయ్యకండి. ఎందుకంటే మీరు చేస్తున్నారో లేదో వాటి కోసం అయితే కాదు అన్న దృఢ విశ్వాసం మీలో ఉండాలి. మీరు సిద్ధుల కోసమో, వేటి కోసమో కాదని. కాబట్టి వాటి గురించిన ఆలోచన అనవసరం. మీ మానాన మీరు సాధన అంటే ముందసలు అలాంటివి జరగాలన్నా మీలో ఆ తపన ఉండాలి కదా! ఆ తపన అంటే సిద్ధులు పొందే తపన కాదు. బ్రహ్మాన్ని పొందే తపనుండి ఆ యొక్క దీక్షలు, నియమాలు, నిష్టలు అంత లేవు కాబట్టి మీకు అనిపించట్లేదు. ఏదో అనిపించనట్టుగా, తెలిసి తెలియనట్టుగా ఉంటది. దీక్ష దృఢమైనప్పుడే ఇవన్నీ జరుగుతాయి. అంటే మీరు అంత ప్రగాఢ విశ్వాసంతోటి చేయగలగాలి. చేసినప్పుడే అవి జరుగుతాయి. దీక్ష నియమాలు లేవు గాబట్టి, ఇంకా అవి జరిగే ఛాన్సులు లేవు. కాబట్టి అతను ఏ ప్రలోభానికి లొంగలేదు. చాలా జాగ్రత్తగా అతను అంటే వీటన్నిటిని అసలు ఏమాత్రం గూడా వాటి యందు ధ్యాస పెట్టకుండా తన మానాన తను చక్కగా సాధనే చేసుకున్నారాయన. కాబట్టి విచారశీలము గల గంభీరులకు పురుషులు చిన్న పిల్లలకు తగిన ఆట వస్తువుల కొరకు ఆందోళన చెందరు కదా! అంటే అవన్నీ చిన్న పిల్లలవిట. ఏవి? ఆ బ్రహ్మలోకాలు, సిద్ధులు ఇలాంటివన్నీ కూడా చిన్న పిల్లలవి. అంతేగాని సాధన యందు పరిపక్వ అంటే విశుద్ధ మనసు గలవారు అని ఒకటే మాట. లక్ష్యము
డిసైడ్ అయిన వాళ్ళకి, దృఢంగా ఎవరైతే లక్ష్యము పట్ల అకుంఠితమైన దీనితో ఉంటారో వారికి వీటితోటి ఏ బంధము లేదు. అంటే అవి కనపడినా వాళ్ళకి నష్టం లేదు, కనపడకపోయినా నష్టం లేదు. వాటి యందు దారిలో పోతున్నారనుకోండి, మీరు ఒక చోటుకి వెళుతున్నారు. ఒక చోటికి వెళ్తున్నప్పుడు వెళ్ళే దాని మీదే గనక మీకు ఒక దృఢంగా లేదు, వెళ్ళి తీరాలి ఈ సమయం లోపల అని అన్నారనుకోండి. సరిపోని అది కాదు. ఏమిటిది మన సూపర్ మార్కెట్స్‌కి వెళ్తారు ఇప్పుడు. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన వస్తువే కొనాలని కొంతమందికి ఉంటుంది. వేరే వైపుకి వాళ్ళకి దృష్టి పోదు. కేవలం వారికి కావాల్సిందే కొనుక్కోవాలని చాలా దృఢంగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు వేరే వస్తువుల వైపు చూడరు. కేవలం అదొక్కటే చూస్తారు. వాళ్ళకి ఏమిటి కావాలో అదొక్కటే. ఇంకా వాళ్ళకి వేరే వాటి మీద అసలు చూపు కూడా పడదు. ఎన్నో వస్తువులు వాళ్ళ వస్తువులకు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏవో ఒకటి కనపడుతూనే ఉంటాయి. కానీ వాళ్ళు దాని యందు ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టరు. కేవలం వారికి కావాల్సిన వస్తువులు తీసుకొని వచ్చేస్తారు. అప్పుడు చూడండి, అనవసరపు ఖర్చులు లేవు, అనవసరంగా సమయం వృధా అవుతుందని లేదు. ఎంత హాయి! ఇక్కడ అదే చెప్తున్నారు. నీ లక్ష్యం అయితే ఏదైతే నువ్వు నిశ్చయించుకున్నావో అప్పుడు నీ చూపు పక్కకెళ్ళదు. లక్ష్యం పట్ల దృఢంగా లేదనుకోండి, అప్పుడు అక్కర్లేనివన్నీ కనపడతాయి. డెఫినిట్‌గా కనపడతాయి. అనవసరమన్నీ కొనేస్తారు. ఇది అంతే. ఇప్పుడు మీరు విఘ్నాలు అంటున్నారు కదా! ఎందుకంటే లక్ష్యం పట్ల ఆ దృఢత్వం లేదు కాబట్టి దానితో ఈ తిప్పలన్నీ వచ్చాయి. లక్ష్యం పట్ల నిజంగా మీకు ఉంటే వేరేవి ఎందుకు కనపడతాయండి అసలు? కనపడే ఛాన్సులు ఎక్కడున్నాయి? క్వెషనే లేదసలు. అది మీ అందరికీ తెలియందో, వేరేదో కానే కాదు కదా! ఇదంతా మీకు తెలిసిందే. డెఫినిట్‌గా తెలిసిందే. అతనికి అంటే ఒక ఈ విచారశీలులు కనండి, నిశ్చయం చేసుకున్న వాళ్ళకి మహాసముద్రములో అల్పమగు గడ్డిపోచ. అంటే అంతటి సముద్రంలో ఎన్నో ఉన్నాయి విలువైనవి. చాలా విలువైనవి కూడా ఉన్నాయి సముద్రంలో. అత్యంత అల్పమైంది గడ్డిపోచ. దానికి విలువ ఎక్కడుందండి? అది కొట్టుకుపోతూనే ఉంటుంది. దాంతో పోల్చారు. అంటే మీరు ఈ బాహ్య ప్రపంచం యొక్క ఎలాంటి విలువిస్తున్నారో, ఈ బంధాలనండి, వస్తువులనండి, వేరేవి ఏవైనా అనండి. అంటే గడ్డిపోచ లాంటి వాటికి విలువిస్తున్నారు. ఎన్నో విలువైనవి ఉంటే మహాసముద్రంలో ఎవరైనా గడ్డిపోచ కోసం ప్రయత్నం చేస్తారండి సముద్రంలోకి వెళ్ళి? అలా ఉంది అంటున్నాడు. బాహ్య ప్రపంచంలో ఎప్పుడైతే మీరు అంటే ఇవన్నీ విఘ్నాలు కలుగుతున్నాయి అని మీరు అంటారో, కాబట్టి విషయం మిమ్మల్ని ఇది చేయలేదు. మీరు విషయంలోకి దూరారు కాబట్టి అది అంటే అయింది మీరే, ఎవరు కాదు. మిమ్మల్ని ఎవరు విషయాలను పట్టుకోమన్నారు? విషయాన్ని చూడమన్నారు? విషయాన్ని గమనించినప్పుడో, పట్టుకున్నప్పుడో అది విషమంగా మారుతుంది. అది మీకు దుఃఖాన్నో ఏదో ఒకటి ఆ సందర్భాన్ని బట్టి, దాన్ని బట్టి మీకు కలిగిస్తుంది. అది దుఃఖం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదైనా కావచ్చు. తీరిగ్గా కూర్చుని ఎవరైనా అలా దుఃఖాన్ని పొందుతారా? అది ఏదన్నా అంటే వివేకంగా ఉన్నవాళ్ళు చెయ్యవచ్చా పోనీ? మరి అలా లేనప్పుడు ఎందుకు అలాంటి విషయాలను పట్టుకోవటం? అదేం నీ దగ్గరికి రాలేదు. విషయం నీ దగ్గరికి రాలేదు. నువ్వు దాన్ని గ్రహించావు కాబట్టి అది విషయం అన్నావు. ఓ సిట్యుయేషన్ అన్నావు. ఒక బంధం అన్నావు. ఇలా అన్ని భావనలు నీవే. వేరే వాళ్ళవి ఎవ్వరివి లేవవి. అన్నీ గూడా కేవలం నీవే. నువ్వే రకరకాలుగా అన్నావు. ఇదన్నావు, అదన్నావు. అది బాధిస్తోందన్నావు. అయ్యో! అవన్నీ ఉన్నాయి గదండీ! వాళ్ళేమనుకుంటారన్నావు. వాళ్ళకి భయపడ్డావు. అన్నీ నువ్వే చేసావు. వాళ్ళకి భయపడమని ఎవరు చెప్పారు? ఏం చేస్తారండి వేరే వాళ్ళు మిమ్మల్ని సాదీసి మొలేస్తారా? ఏం అలా ఏం చేయలేదు. చేయరు. మీరే భయపడతారు. అయ్యో! వాళ్ళేమన్నా అనుకుంటారేమోనండి, వాళ్ళేమన్నా అంటారేమోనండి. ఏమంటారు వాళ్ళు?
ఓ 2 మాటలు అంటారు. తర్వాత మీరు పట్టించుకోకపోతే ఏమంటారండి? ఏం చేయరు. ఇది మాటలే పడలేదా వేరే వాళ్ళతో? ఎన్ని మాటలు పడలేదండి? మీరెన్ని అనలేదు. అయినా సరే ఇవన్నీ దొంగ కబుర్లే. మూలం ఏమిటి అంటే ఆ యొక్క స్థిరత్వం లేదు. అంటే దృఢంగా పొంది తీరాలన్న తపన లేదు. ఉండవలసినంత లేదు. పిల్లలకి ఆకలి లేకుండా పెడితే వాడు సరిగ్గా తింటాడా? బాగా ఆకలేస్తే సుత్తె. వాడికి అంత ఆకలి లేదు. ఇది అదే చెప్తుంది. కాబట్టి మీకు ఉండవలసినంత తపన లేదు. కాబట్టే దీక్షలు లేవు, నియమాలు లేవు, నిష్టలు లేవు. ఒట్టిగా చెప్పడానికి పెట్టుకున్నానండి అన్నారు. పెట్టుకుని మళ్ళీ 2 రోజులకే పోయాయండి అంటున్నారు. నిజంగా మీరు పెట్టుకుంటే ఏవి అడ్డమొస్తాయండి? బాహ్యంలో మీకు ఎప్పుడన్నా ఏమన్నా అడ్డమొచ్చాయా? ఏది అడ్డం రాదు. మరి ఇక్కడ ఎందుకొస్తోంది అంటే కేవలం ఆ యొక్క విశుద్ధ మనసు లేకపోవటమే. ఆయన ఆ ఆనంద పదమునందు ఆనందమునకు అతీతమైన పదమునందు స్థిరంగా ఉండిపోయాడు. ఎప్పుడైతే స్థిరంగా ఉంటారో దానికంటే అతిరిక్తమైన రెండవ వస్తువు యొక్క మహత్వము గాని, సత్తా గాని మిగిలి ఉండదు. ఇక రెండవ వస్తువుకి అసలు మహత్వం ఏముందండి? ఏడుపు తప్ప, బాధ తప్ప. అప్పుడు దృశ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? పైగా దృశ్యములను చూచి ప్రలోభితుడు ఎలా అవుతాడు? ప్రలోభితుడయ్యే వ్యక్తి ఎక్కడున్నాడు అక్కడ? ఆయనకు ఈ సమాధి హాయిగా సరే ఆ కాల పరిమితులు మనం ఏవైనా 6 మాసాలు ఉన్నట్టు అలాగే అంటే స్థిరత్వం రాక కాదు. ఆనంద స్థితిలోంచి బయటికి రాలేక. రమణ మహర్షికి అది వచ్చేసింది. ఇంకా పిల్లలు ఇది కాబట్టి ఇంకా చెయ్యక్కర్లేదని ఆయన బయటకు వచ్చాడు. కలికాలం కదా మరి కూర్చొనిస్తారేంటంటే పక్క వాళ్ళు. మీరు ధ్యానం చేసుకుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారని అంటారు కదా! మీరు రాకపోతే ఎవరేం చేయగలుగుతారండి? మీ మనసే మీకు ముఖ్యం. అందుకని ఇక్కడ మనసు అన్నారు. ఆ సాధన చెయ్యరా? బయట ఎంత గొడవలైతే ఏంటి? అంత పరమ దుర్మార్గులతో నువ్వు ఉంటే మటుకు నీకేమిటి? నీ మనసు అనేదే ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. వీడు చెడ్డవాడు, వాడు చెడ్డవాడు, వీడిలా అన్నాడు, వాడలా అన్నాడు అని ఇవి నువ్వు గమనించినన్నాడు నీకు దుఃఖము తప్పదు. ఇప్పుడు బానే ఉన్నారు. తర్వాత ఏమవుతుందంటే నువ్వు ఎదురు చూస్తున్నావు వాడు ఏదో ఒకటి అనాలని. అప్పుడు యద్భావం తద్భవతి జరుగుతుంది. అసలు ఎందుకంటే వేరే వాళ్ళ గురించి నీ మానాన నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. నీకు రెండో దాంతో పని లేదు, సందర్భం లేదు, ఏదీ లేదు. అవతల వాడు ఎలాంటి వాడు రావణాసురుడు అయితే మటుకు ఏం చేశాడండి? ఆయన ఓపిక పట్టాడు రాముడు వాడు. అలాగే సహనంగా ఉండు అవతల వాళ్ళు ఎలాంటి దుర్మార్గులైనా. నీ మనసులో సాధన ఆపకు. నువ్వు సాధన చేస్తూనే ఉండు. చూద్దాం ఏం చేస్తాడో పరమాత్మ. పరమాత్మకి ఛాన్స్ ఇవ్వు. ఆయనైతే ది బెస్ట్ చేస్తాడు. నువ్వేమిటండి చేయగలిగేది? వాడు తిట్టాడని నువ్వు తిట్టావు. ఇంకా సాధన ఎక్కడ జరుగుతుంది? సరిపోతుంది. కాబట్టి అవతలి వాడు దుర్మార్గుడా, వాడు ఏమన్నాడు, వాడు ఏమంటున్నాడు, వాడు లోభత్వమా, ఇంకోత్వమా నీకు అనవసరం. ఏదన్నా నువ్వు మౌనంగా ఉండు, హాయిగా నవ్వుకో. సాధన నుంచి బయటికి రా. ముందు సాధన మొదలుపెట్టి. సాధనే చెయ్యి. వాడు అన్నంతసేపు సాధన చెయ్యి. వాడు ఏది చేస్తున్నా సాధన మాన. ఏంటి వాడు మారతాడా, నేను మారతానా అంటే నీకెందుకు ఆ కంగారు? వాడే మారతాడో, నువ్వే మారతావో, అసలు ఏం చేస్తాడో పరమాత్మ. చేయని ఆయన్ని కంగారు ఎందుకు? నీకేంటి జరుగుతుంది అని. కాబట్టి అలా ఎవరైతే విశుద్ధ మనసు అంటే భావనలు లేని మనస్సుతో అనండి ఆ యొక్క జీవం జీవుడు కదా వాడు వాడు చేస్తాడో వాడు బ్రహ్మము. జీవభావము లేకుండా సాధన చేయొచ్చు. అప్పుడు వాడు బ్రహ్మం. జీవ బ్రహ్మైక్యం పొందుతాడు. అప్పుడు ఇహ అవతల వాళ్ళు ఎలా ఉంటే ఏమిటి ఏదైతే నీకు ఎప్పుడు అవతల వాళ్ళని ఏదన్నా అనాలో ఏదో ఒకటో ఏదో అని జరుగుతూ ఉంటుంది వ్యవహారం. వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు బయటికి వచ్చారట. అప్పుడు ఆ రోజులు కాబట్టి మహాత్ములకి అందరూ కనపడేవారు సాక్షాత్తుగా. ఇంద్రుడు అనండి, వశిష్ఠుల వారు వీళ్ళందరూ మహర్షులు కనపడే ఇప్పటికీ కనపడతారు మీ మనస్సు దృఢంగా ఉంటే. నిశ్చలంగా ఉన్నప్పుడు మహాత్ములు ఈ రోజుల్లో కూడా కనపడతారు. ఏమి సందేహం లేదు. పరమాత్మ కూడా కనపడతారు. ఏమి ఇది లేదు. అప్పుడు ఆయన ఎదుటికి పెద్ద పెద్ద మునుల గణాలు వచ్చేసాయట. వశిష్ఠుడు మొదలైన వాళ్ళందరూ, ఇంద్రుడు మొదలగు దేవతలు వచ్చారు. వాళ్ళందరూ ఈయనకి నమస్కరించారట. అభేదం కదండి. ఎలా? ఎందుకంటే వాళ్ళేమి వశిష్ఠుల వారి తన గురువులు కాదు కాబట్టి నమస్కారం ఒకరికొకరు చేసుకోవడంలో దోషం ఏం లేదు. దేవతలు కన్నా ఎలా అయినా అంటే పరమాత్మ గొప్పవాడు కాబట్టి దేవతలు నమస్కరించవలసిందే. అంటే ఆ విధంగా అభేదం కాబట్టి అందరూ
నమస్కరించారట. ఈ అప్సరసలు కూడా వాళ్ళేమి అప్సరసలు అనగానే వాళ్ళని మనం సినిమాల్లో చూసిన చిన్న చూపు చూడక్కర్లేదు. వాళ్ళు కూడా దైవ కార్యం అంటే మీలోని నిష్టని చేయడానికి వచ్చారు. అక్కడ అప్సరసలు అంటే ఇక్కడ మీ యొక్క ప్రలోభాలు, బాహ్య ప్రలోభాలు, డబ్బు, వస్తువులు, బంధాలు, ఇవే బాహ్య ప్రపంచంలోని అప్సరసలు అంటే. మోహం, వ్యామోహం, ఇవి బంధాల పట్ల, వస్తువులు, ఈ ధనం సంపాదించాలి, ఇంకా కావాలి, మీకే కాక మళ్ళీ పిల్లలు కూడా సంపాదించాలి, వాళ్ళు కూడా ఇది చెయ్యాలి. ఎంత తాపత్రయం! ఎందుకండి అంత తాపత్రయం? వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలీదా? తెలీదని నువ్వు ఎలా అంటావు అసలు? ఎందుకు అసలు వేరేది హాయిగా సాధన చేసుకోరా? ఇంత చక్కగా పరమాత్మ తత్వం తెలియబడింది. పరమాత్మ అంటే ఏంటో తెలియబడింది. దానికోసం సమయం వెచ్చించకుండా ఆ పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, ఎంత కంగారు, ఎంత వీవరింగు, నానా గోల. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనియండి. వాళ్ళకి తెలియాలి కదా! అనుభవం రావాలి కదా! అన్నీ ఎందుకు అసలు నీకు? నీకిప్పుడు తెలియబడింది. వాళ్ళకి తెలియబడలేదు. నీకు తెలియబడింది కదా! నువ్వు నీ సాధన చేయి మొదట. ఇందులో ముందు పరిపక్వత పొందు. ఏమైపోతుందండి కాలం ఎక్కడికెళ్ళిపోతుంది? ఆహా! కాదు. వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్‌లు, అక్కర్లేని ఇన్ఫర్మేషన్‌లన్నీ గ్యాదర్ చేస్తారు. ఎందుకు? పరమాత్మ తెలియబడ్డాడు. ముందు ఆ పరమాత్మలో స్థిరత్వం పొందంటే వాడు పొందడు. ఇదే అప్సరసలు. బాహ్య ప్రపంచం. వాళ్ళు అక్కడికెళ్ళి తపస్సు చేశారు కాబట్టి అప్సరసలొచ్చి డాన్సులు చేశారు. ఇక్కడ మీరు అలా వెళ్ళరు. ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీకు ఇగో ఇవే. ఇంకా దాని అందే రమిస్తూ ఉన్నారనుకోండి. ఎన్నేళ్ళొచ్చినా 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ, ఎన్ని ఏళ్ళొచ్చినా ఈ గోలే. ఇంక ఈ గోలున్న వాడికి జీవుడు జీవుడుగానే ఉంటాడు గానీ బ్రహ్మం ఎలా అవుతాడండి? వాడికి ఆనందం ఎక్కడ లభిస్తుంది? వాడు నిద్రపోతున్నా అదే గోల వాడికి. ఇదేమైపోతుంది, అదేమైపోతుంది. జీవుడుగానే ఉంటాడు తప్ప వాడు బ్రహ్మంగా ఉంటాడు. బ్రహ్మంగా నువ్వు ఉన్నప్పుడు ఏ వ్యామోహం నిన్నేమి చేయదు. ఆనందిస్తావు. ప్రతి నిమిషాన్ని ఆనందించగలుగుతావు. అందుకే చంటి పిల్లలతో పోల్చారు. వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళకి లోపల ఏదో ఉందని కాదు. వాడికి అక్కడ హాయిగా ఉందనుకోండి వాడు నవ్వుతాడు. వాడికి ఏదన్నా కొంచెం తేడా అనిపిస్తే కొంత వాడు చూపిస్తాడు. వాడికి ఇంకా వేరేగా తెలియదు కాబట్టి. ఇంకా వాడిలో నేను రాలేదు. నాకు బాలేదు అవన్నీ ఏమి అనడు వాడు. అందుకని అలా జరిగింది. అందుకే బాలలతో పోలుస్తారు బ్రహ్మత్వాన్ని. ఆ విధంగా హాయిగా ఉండరా? ఎందుకొచ్చిన గోల? ఆనందం లేని సంపాదన గాని, వస్తువులు గాని, బంధాలు గాని దేనికండి? అంటే తత్వం తెలిసింది కాబట్టి. తెలియనప్పుడు అది వేరే విషయం. తెలిసింది కదా! తెలిసింది ముందు ఇది పరమోత్కృష్టమైనది, పరమ ఉన్నతమైనది. ఇది పొందేస్తే అసలు అప్పుడు ఇంకా బాగా డబ్బెలా సంపాదించాలో ఈజీగా తెలుస్తుంది. కానీ అలా చెప్పరు కదా! అదే చెప్పుంటే అందరూ ఇప్పుడు బ్రహ్మలు అవ్వడానికి పరమ నిష్టలు తీసుకునేవారు. అప్పుడు అఖండం అంతా నీదే అవుతుంది కదా! ఎంత సిల్లీగా ఉంటాయండి. నశించే వాటిని మీకు లభిస్తాయని ఎలా చెప్తారండి గురువులు గాని, మహాత్ములు గాని. నీకు కావలసినంత ఉంటే చాలదు. నీ అవసరానికి తగ్గట్టుగా ఉంటే సరిపోదు నీకు. పిల్లలు, పిల్లలు, పిల్లలు వాళ్ళకి దాన ధర్మాలు చేయమని చెప్పరు. నువ్వు చెప్పవలసింది వాడికది. ఆ దానం చేయరా నలుగురికి. నీకొచ్చిన దాంట్లో కొంతైనా చేస్తే నువ్వు బాగుపడతావు అని మంచి చెప్పండి. అంతేగాని ఎంతసేపు ఈ డబ్బు దాచు, ఆ డబ్బు దాచు, అవి కొను, ఇవి కొను. ఎంతసేపు ఈగోలేనా? ఎందుకంత గోల? హాయిగా, ఆనందంగా "అరే చెయ్యరా! పరబ్రహ్మానికి మించింది లేదు. దైవానికి మించింది లేదు." మంచి చెప్పండి. పాజిటివ్ అన్నీ చెప్పండి. ఎందుకండి ఈ నెగెటివ్ అన్నీ? మీరు దాచుకుని ఏం చేశారు? సరే బాహ్య ప్రపంచం ఎన్నో సార్లు చెప్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఈయనకి నమస్కరించారు. అప్సరసలు సేవను చేసే భాగ్యాన్ని కలిగించమని వేడుకున్నారట. వారందరినీ ఆయన ఆయన కూడా అందరికీ నమస్కారం చేసి చేయవలసిన వారికి నాకేమీ అవసరం లేదు అని వాళ్ళందరినీ సాగనంపాట. ఆయన వారి వినయాన్ని అభినందించలేదు, కాదని విసిరికొట్టలేదు. కొద్ది రోజుల వరకు ఆయనని సేవించి అందరూ ఎవరి స్థానానికి వాడికి వెళ్ళిపోయారు. ఆయన ఏం అనలేదు. ఆహా! నేను చాలా గొప్పవాడిని అయ్యానని ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. ఆహా! అప్సరసలొచ్చారు నాకు సేవ చేయడానికి. వెరీ గుడ్ అనలేదు. దేనికి ఆశిస్తారండి? నిశ్చలత బ్రహ్మానందంలో ఉన్నవాడు ఏది ఆశించడు.
అవి ఒనగూరితే అంతే. రమణ మహర్షి శాసించాడా? ఎలాగ తల్లులు వచ్చి భోజనం పెట్టారు, తలంటు పోసారు, ఘటం గీశారు, అన్నీ చేశారు. అవన్నీ ఆయన ఆశించాడా? లేదా ఎవరినన్నా పిలిచాడా? ఏమన్నా జరిగిందా? ఏమీ లేదు. అవి జరిగాయి అంతే. జరుగుతాయి. ఆనందంగానే జరుగుతాయి. ఇవన్నీ చెప్పనివి కాదు. ఎన్ని చెప్పుకున్నామండి. ఎన్ని చెప్పబడ్డాయి మీకు. అష్టావక్రులేంటి, వశిష్ఠుల వారేంటి, శంకరులేంటి, ఎన్ని చెప్పబడ్డాయి. కానీ ఏది మార్పు. ఇంకా 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 పిల్లలు, పిల్లల పిల్లలు, ఈ ధనము, వస్తువులు, ఈ వస్తువు, ఆ వస్తువు. నువ్వు నీ ఇంట్లో లేదు అని ఇక అవమానం ఫీల్ అయితే ఆ వస్తువుల కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. ఎవరు ఏమనుకుంటే నీకేంటండి? మీ ఇంట్లో ఏముందో లేదో, మీ ఇల్లు బాగాలేదు అనుకున్నా, ఇంకోటి అనుకున్నా ఏమిటి నీకు వచ్చిన నష్టం? వాడు అనుకుంటే అనుకున్నాడు. ఆ ఇంట్లో ఉండేది నువ్వు గాని వాడు కాదు కదా అనుకునేవాడు సవాలు. వాడి కోసమా వీడి కోసం నువ్వు బతికినన్నాళ్ళు జీవుడివే తప్ప ఇదే మళ్ళీ నికృష్ట జన్మలే. అంటే ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అంటే, ఇక్కడ మిమ్మల్ని నేనేదో అంటున్నానని మీరు అనుకున్నా నాకేమీ బాధ లేదు. రియలైజేషన్ వస్తే చాలు. అంటే ఇంత నికృష్టం జన్మలని ఎన్నో రకాలుగా భ్రష్టుడు అవుతాడు, కృష్ణుడు తిట్టాడు. ఇలా ఎన్నో కొంచెం కఠినంగా ఉండే పదజాలం యూజ్ చేసిన ఎందుకని ఇంకా దీక్షా నియమాలు ఎక్కడా లేవు. బాహ్యం బాహ్యం బాహ్యం. ఇంకా డబ్బు, ఇంకా ఇది. ఏమిటి డబ్బు? ఎన్నాళ్ళు సంపాదిస్తారు? ఎంత సంపాదిస్తారు? వాడికి నిజంగా ఆ డబ్బు రావలేదంటే బ్రహ్మనియతిలో ఉంటే వాడికి ఎలా అయినా వస్తుందండి. ఇందాకే ఒక కథ చదివాం. ఒక పరమ భక్తుడు ఉన్నాడు. దరిద్రుడు అతను. బాగా అసలు డబ్బు లేదు. అయితే పార్వతీదేవి అందిట, అదేమిటి వాడు అంత భక్తుడు కదా, వాడికి డబ్బు ఇవ్వండి. నీకు తెలీదు, చాలా భయంకరంగా ఉంటే నీకు తెలీదు దాని మీద. ఇక్కడ అమ్మవారికి తెలియదు అంటే మనకు ఒక లీలగా చెప్పారు. అంటే అమ్మవారికి తెలియనిదా? వాళ్ళిద్దరు అభేదమే అని అన్నట్ట. కాదు కాదు ఇవ్వాల్సిందే అని. సరే అన్నట్టు. సరే అని చెప్పి ఆ వేరే ఒక వేషంలో వెళ్ళి, ఎందుకు ఇగో ఇదిగో ఇది చాలా కాస్ట్లీ, ఇది వజ్రం, ఇది అమ్ముకో నీకు బాగా డబ్బులు వస్తాయని చెప్పి వాడు అది సంతోషంగా తీసుకుని ఇల్లు కొనుక్కుందా ఏదో వాడు ఆలోచన చేసుకుని అని సరేనని పెట్టెలో దాచడానికి వెళ్ళాడు. ఈ లోపల భార్య చూసింది. భార్యకి చెప్పాడు ఏంటి అని. ఆహా నేను బంగారం కొనుక్కుంటాను, అది కొనుక్కుంటాను, అదని వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. నాకు ఇవ్వమంటే నాకు. ఈ లోపల కొడుకు వచ్చాట, వాడు తాగుపోతాడు. వాడు వచ్చేసేసి తనకి ఇవ్వమన్నాడు. ముగ్గురు మధ్యలో పోట్ల. కొడుకు ఏం చేశాడు? వయసులో ఉన్నాడు కదా, శుభ్రంగా వాళ్ళిద్దరిని చంపేసి అది పుచ్చుకుని వాడేళ్ళు. ఈ లోపల వాడు వెళ్తుంటే దొంగలు చూసేసి వాడిని చంపేసి వాళ్ళు తీసుకుని, ఈలోగా వాళ్ళని రాజభటులు చూసి రాజభటులు వాళ్ళ దొంగల్ని పట్టేసుకుని అది తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చాట. రాజుగారు కిరీటంలో పెట్టి శివుడు అప్పుడు అన్నట్టు చూశారు. అంటే బాగుపడే లక్షణమా? నీకు లభించని వస్తువు కోసం ప్రయత్నాలు చేస్తే ఇంతే. చావు అనగానే ఏదో అనక్కర్లేదు, దుఃఖము దానికన్నా పెద్దదండి. అంటే నీ యొక్క దాంట్లో లేనప్పుడు నువ్వు ప్రయత్నాలు చేస్తే ఏదైనా జరగవచ్చు. ఎందుకండి తీరిగ్గా కూర్చుని అలాంటివి? హాయిగా ఆనందంగా లభించిన దాంతో తృప్తిగా ఉండి అనవసరమైన విషయాలలో కల్పించుకోవటం ఎందుకండి? మీ ధర్మం ఎంతవరకు అంతవరకు చేసి ఊరుకోండి. పిల్లలు అడిగారు, మీకు తెలిస్తే సలహా చెప్పండి, ఏదో వాళ్ళకి చెప్పండి. అంతేగాని వాడు చేసే వరకు నువ్వు నిద్రపో. వాడి ఏదో అరిచో తిట్టో ఏదో వాడి సంస్కారం బాగుంది అనుకోండి, వాడు సమాధానము గౌరవంగా చెప్తాడు. వాళ్ళలో సంస్కారాలు నశించే వరకు వాళ్ళని విసిగించడం దేనికి? వాడు ఏదైనా దాన ధర్మాలు చేస్తే వాళ్ళని తిట్టడం దేనికి? ఎన్నండి ఎందుకు ఇవన్నీ? కాబట్టి ఆయన ఏది చేయలేట. కాబట్టి ఆయన అక్కడి నుంచి అంటే ఉన్నత స్థితి పొందాడు కాబట్టి ఎక్కడున్నా ఆయనకి ఏమీ తేడా లేదు. చక్కగా రకరకాలుగా మహర్షుల దగ్గర ఉండేవారు. అడవిలో తపస్సు చేసుకునేవాడు. హిమాలయాలు, కైలాసానికి, వింధ్యాచలం అన్ని అన్ని అంటే ఆయన తనకి ఎక్కడ నచ్చిందో అక్కడ హాయిగా ఉంటూ ఉండేవాడు. ఆయనకు నగరము, అడవి, సంపద, ఆపద అన్ని ఒకటిగానే ఉండేవి. చూసారా? అలా ఉండాలి. ఆ వీవరింగ్ ఉండకూడదు. ఓ డబ్బు 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 డబ్బు. ఏమిటి డబ్బు అండి? ఎంత ప్రయత్నం చేస్తే మనం నువ్వు పొందగలవా? పొందలేవు. అధర్మ మార్గంలో సంపాదిస్తే అది ఎంతటి భయంకరందో నీకు తెలుసు. అసలు దేనికండి అంతది?
నీకు ఈ మార్గం ఉపదేశించి ఆ డబ్బు సంపాదనలో నీకు విఘ్నాలు ఎదురవుతున్నా కూడా బుద్ధి రాకపోతే ఎలా? ఇంకా డబ్బు గురించి ఆడంబరం దేనికి? హాయిగా ఆనందంగా ఉండరా అని ఇంత అద్భుతమైన దానిని మీకు బోధలో అందిస్తే ఇంకా ఏదో కావాలని అనుకోవటం ఎందుకు? మీరు ఎలా అయితే మీ ఇష్టానుసారంగా ఉన్నారో అలాగే బంధాలను కూడా అలా ఉండనివ్వండి. బంధాలను శాసించాలని ఎందుకు తాపత్రయం? అలా సంవత్సరాల తరబడి సమాధి యందు కూడా ఉండేవాట. ఆయన అంటే తన ఆనందంగా తాను అందులోనే ఉన్నాడు తప్ప ఎక్కడున్నా కూడా ఆనందంగానే ఉన్నాడు. అన్నిటి యందు అతను ఆనందమే పొందాడు. ఇది లేదు అది లేదని మనసులో కూడా రాలేదు ఆయన. సమత్వము సిద్ధించింది. వ్యవహారంలో ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా దానిలో మమేకం అవ్వలేదు. తాదాత్మ్యత పొందలేదు వ్యవహారాల్లో. వ్యవహారంగానే ఉన్నాడు అంతే. రమణ మహర్షి ఎలాగైతే ఉన్నాడో ఆ విధంగా ఉద్దాలకుడు కూడా ఉన్నాడు. తల్లి శిశువు కొరకు పనిచేయి తీరున ప్రతిక్రియను సంసారంలోని ప్రాణుల ఉపకారం కొరకు మాత్రమే చేశారు. ఉపకారం కొరకు మాత్రమే అంటే ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఎవరిని అనవసరంగా మాటలతో దూషించేవాడు కాదు. ఎవరిని శాసించేవాడు కాదు. నువ్వు చేసి తీరాల్సిందే, ఇలాగ చెయ్యి 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 అని అనవసరమైన ఇన్ఫర్మేషన్లు అడగలేదు ఎవరిని. ఎందుకండి మనకి వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమిటి, దానివల్ల నువ్వు చేసేది? ఇలా రకరకాలుగా ఏది చేయలేదు. కేవలం అవతల వాడికి ఉపకారం కలుగుతుంది అనుకునే పనులే చేశాడు. ఆలోచించి కాదు. అవి అనవసరమైన వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. హాయిగా ఆనందంగా ఉన్నాడు. ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడే నీకు బాధ. ఎక్కడ లేని ఇది వస్తుంది లోపల నుంచి. రాగద్వేషాలు ఇవన్నీ వస్తాయి. సంసారంలోని విభిన్నతలు వైషమ్యములు తొలగిపోయాయి. రాగద్వేషాలు లేవు, మదమాశ్చర్యాలు లేవు, ఏమీ లేవు. అంటే అవేవి ఆయన తీసుకోలేదు కాబట్టి, గ్రహించలేదు కాబట్టి ఆయన ఆనందం. అవి విషమములుగా అతనికి అంటే విషమంగా సమాధి అయినా వ్యవహారమైనా అతనికి అభేదమే. జగత్తు కొరకే. అంటే ఏమిటి, ఆయన సమాధి స్థితిలో ఉంటే జగత్తుకి ఏమిటి అని పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. ఆయన అలా చేశారు కాబట్టి ఆయన ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా సరే, ఆయన వేరే యుగంలో వాడైనా సరే అది జగత్తుకు ఉపకారం, ఇన్స్పిరేషన్. ఎలా ఆయన నిష్టగా చేయగలిగారు వ్యవహారం. అందుకే మీరు అలా చేయగలుగుతున్నారా? మనం చెప్పుకున్నాం కదా, నీది నాది, నీవి నావి, ఈ వస్తువు నాది, ఈ బంధాలు నావి, అమ్మో ఈ బంధం కోసం చెయ్యాలి. ఇలా రకరకాల అభిప్రాయాలు మీలో ఉన్నాయి. ఉంటాయి ఉంది ఉన్నాయి. ఉంచుకున్నారు మీరే. అవేం వచ్చి మీలో దూరలే. మీరు ఉంచుకున్నారు. నావి నావి అన్నారు అంతే. ఏది లేదు అక్కడ. ఇంకొకటి లేనే లేదు. విషయాన్ని మీరు గ్రహించారు కాబట్టి అది విషమంగా మిమ్మల్ని బాధ చాలా సార్లు వచ్చింది. విషాలు అవుతాయి అని. ఆయన దృష్టిలో మాతృత్వము సమత్వము అబాధితమగు సత్త యొక్క అభివ్యక్త రూపములే. ఆయన దృష్టిలో జగత్తు యొక్క ఒకే ఒక మహత్వము దాని సత్త. ఆయన స్వయముగా నిరతిశయ చైతన్య స్వరూపుడు. సామాన్య సత్త కూడా స్వయముగా ఆయనయే. భ్రమం అయిపోయాడు కదా, ఇంకా దేని గురించి అండి దిగులు? ఇంకా దిగులేం లేదు. పరమానందంగా ఉన్నారు. ఏమి దిగులేదు. మాతృత్వము అంటే అందరి పట్ల ఆ సమదృష్టి, ఆ ప్రేమ. ఎందుకంటే తల్లికే అనంతమైన ప్రేమ అని మనకి చెప్పబడుతుంది. సరే, కలికాలంలో తల్లులు రకరకాలు అనుకోండి. ఎందుకంటే తండ్రి ప్రేమ కన్నా తల్లి ప్రేమే గొప్పదని చెప్తారు కాదు, అలా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళు తొందరగా ఇదా సరే, అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు. తండ్రి బాధ్యతగా అవన్నీ చేస్తాడు కాబట్టి కొంత అతనికి ప్రేమ లేదు అనడానికి లేదు. ఇవాళ రేపు తండ్రులే బాగా చూస్తున్నారు పిల్లల్ని అన్నట్టు. ఏది ఏమైనా ఆ మనస్సు, ఇక్కడ పురుషుడా స్త్రీ అని కాదండి, ఆ ప్రేమ, ఆ సమత్వం, అభేద దృష్టి. అప్పుడు అది పురుషుడైనా అతను ఆ తల్లి ప్రేమని, అంటే మనకి శాస్త్రంలో అలా బోధించబడింది కాబట్టి రెండుగా చేశారు. తల్లి
తల్లి అంట 9 నెలలు సహనంగా మోసి పిల్లల్ని కానీ, పిల్లలకి ఒక వయసు వచ్చే వరకు అనుకోండి, తల్లే సంరక్షకుడా. తండ్రి బయట ప్రపంచంలోకి వెళ్తాడు కాబట్టి తండ్రి అంతగా చూడలేడు. తల్లి వాళ్ళకి ఏ సమయంలో ఏం కావాలో అవసరాలు చూసి, అందుకే ముందు పిల్లలు ముఖ్యం, తర్వాత మీకేదైనా. వారికి మీ అవసరము ఆ చిన్న వయసులోనే ఉంటుంది, తర్వాత ఉండదు. వారంతట వారు కొంత చేసుకున్నప్పుడు అది ఉంటుంది. కాబట్టి ప్రాధాన్యత వారికి ఇవ్వాలి అప్పుడు. అది మీ ధర్మం. తల్లి కానండి, తండ్రి కానండి, మొదట వారిని చూడవలసిన ధర్మం. ఎందుకంటే మీరు అనుకుంటే పిల్లలు పుట్టారు కానీ వేరే వాళ్ళు ఏదో కాదు కదా. మీకు కావాలనుకున్నారు కాబట్టి ఆ ధర్మం మీది. ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువుని సరిగ్గా చూసుకోకపోతే అది పాడైపోతుంది. కొనుక్కున్నారు కాబట్టి, ఇష్టపడి కొనుక్కున్నారు కాబట్టి మీరు దాన్ని సరిగ్గా చూసుకోవాలి. ఆ వస్తువుని కొన్నాళ్ళైనా దాని కాస్ట్ పట్టానంటే ఏదైనా బంగారాన్ని బయట పడేస్తారా? ఇష్టంగా కొనుక్కున్న దాన్ని భద్రంగా దాచుకోరు. ఏదో మామూలుదైతే బయట పడేస్తారు. కానీ వస్తువు విలువను బట్టి మరి ఇది ఎంత విలువైనది? ఎంత కష్టపడ్డారు శారీరకంగానండి అన్ని రకాలుగా. కాబట్టి పిల్లలు విలువైన వారే కదా. ఎందుకు ఆశించవచ్చు రేపొద్దున మిమ్మల్ని చూడాలని గాని ఏదైనా సరే. మరి అలాంటప్పుడు ఆ పిల్లల్ని మీరు చిన్నప్పుడు సంరక్షించకపోతే పెద్దయ్యాక వాళ్ళు మిమ్మల్ని చూస్తారని గ్యారెంటీ ఎందుకు ఇవ్వాలి? చిన్నప్పుడు నువ్వు చూసావా నన్ను వదిలేసి నువ్వు వెళ్ళలేదా అని వాళ్ళు అన్నారనుకోండి. నీకోసమే వెళ్ళాను అంటే దాన్ని ఒప్పుకుంటారా? నా కోసం ఎందుకు వెళ్ళావు అంటారు. కాబట్టి పిల్లల్ని ఇది చేసినప్పుడు వారి కోసమే మీ యొక్క సమయాన్ని కేటాయించండి. ఇద్దరిలో ఒకళ్ళు సంపాదిస్తే చాలు కొన్నాళ్ళు. ఎందుకంటే వారికి మీ యొక్క అవసరమే. కాబట్టి దీనికి ప్రాముఖ్యత అంటే ఇది ధర్మం అండి. మీరు ఎప్పుడైతే ధర్మంగా ఉంటారో ఆ ధర్మం మిమ్మల్ని ఎప్పుడూ ఆనందంగానే ఉంచుతుంది, ఉన్నతులుగా ఉంచుతుంది. కాబట్టి ధర్మం చెయ్యండి పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి. ఫైనాన్షియల్ ఉన్నాయి ప్రాబ్లమ్స్, అప్పుడు ఒప్పుకోవటమే. ఏమీ లేవు. కేవలం మీ యొక్క ఇచ్చ ఉన్నది కాబట్టి అని పిల్లల్ని ఇది చేయకు. తల్లి ప్రేమ తల్లి ప్రేమే. తల్లిదండ్రుల ప్రేమే. ఆ తర్వాతే తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, నానమ్మలు ఎవరైనా సరే. తల్లిగా మీరు ప్రేమించినట్టుగా వాళ్ళెవరూ ప్రేమించలేరు. ఇది పరమ సత్యం. కాబట్టి ఆ మాతృత్వము అనే దానిని చక్కగా ఆనందంగా అనుభవించండి. ఎన్నో ఉన్నాయి. కొంతమందికి పాపం లేదు. ఆ పిల్లలు పుట్టిన తర్వాతైనా వాళ్ళు ఉద్యోగం చెయ్యాలి. ఇద్దరు చేస్తే గాని సంపాదన గడవదు. అలాంటి వాళ్ళు అది కాదు, తప్పదది పాపం. కానీ అన్నీ ఉండి ఎందుకంటే పిల్లల్ని మనం చెయ్యాలి. కాబట్టి ఈ విధంగా కాస్త మీ ధర్మాన్ని అనుసరించండి. ఆ ధర్మం మీకు ఎన్నో విధాలుగా మీకు ఆనందాన్ని ఇస్తుంది. మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. అంటే మీకు కావాల్సిన సంపదలేంటి అన్నీ ఇస్తుంది. అంటే ఆ విధంగా ముందు ఆ యొక్క మాతృత్వం గురించి ఆలోచించండి. ఎప్పుడైతే ఈ సమత్వము, మాతృత్వం అని మనకి క్లియర్ గా చెప్పారు. కాబట్టి నీ అంత నీవు అట్లా వేరేగా ఏమి భావించకు. ఇది కావాలని నువ్వు అనుకున్నప్పుడు రెండవది ఇంకొకటి బాధి పడుతుంది. మీరు బాధపడతారు. మీరేమి ఇష్టంగానే కాదు, బాధతోటి చేస్తారు. ఒక్కసారి వివేక విచక్షణాలతో ఆలోచించండి. నిజంగా అవసరమా నాకు? నేను ఒకరిని బాధపెట్టి ఇందాక చెప్పారు, ఎవరిని బాధ పెట్ట. అభేదం ఉన్నప్పుడు ఒకరిని బాధ పెట్టరండి ఎప్పుడు కూడా. భేదం ఉన్నవాడే నాకేంటి అంటాడు. వాడు బాధపడితే నాకేంటంటే నేను అన్నానా? ఇలాంటి అనవసరమైన అసందర్భపు ప్రేలాపనలన్నీ వస్తాయి. నిజంగా ఏ భేదం లేనివాడైతే ఎవ్వరిని బాధ పెట్టడు. అయ్యో నా వల్ల వాడికి ఎందుకు ఆ బాధ? అందుకే ఉద్దాలకుడు అంత వినయంగా అప్సరసలు, దేవతలు, మహర్షులు అందరూ వస్తే కూడా ఆయన ఏమి ఇది చేయలేదు. వెరీ గుడ్ చేయండి నాకు అని అనలేదు. అంత కృష్ణ పరమాత్మే రథాన్ని నడిపాడు. సాక్షాత్ పరమాత్మని తెలుసు, అర్జునుడికి తెలుసు. నేనే రథసారథి అంటే నేను చేస్తాను అని అన్నాడు, చేశాడు. అంటే ఆ పరమాత్మకు లేని ఈగోలు ఎందుకండి? ఆయన ఎందుకు చేయాలి? ఇంకోళ్ళని నియమించవచ్చు కదా. ఆయన ఎన్నో మహత్యాలు చూపించాడు కృష్ణ పరమాత్మ. మరి అవి చూపించచ్చు కదా. ఆయన రథాన్ని ఆయన నడపాలా? అక్కర్లా. సైగ చేస్తే రథమే నడిచేది.
కానీ ఎందుకు నడిపాడు అంటే నువ్వు ఎంత వినయంగా ఉండాలో చూపిస్తున్నాడు. నీ ధర్మాన్ని ఈయన ధర్మమా? ఎస్. ఎందుకంటే అర్జునుడు ఏమన్నాడు? నాకు నువ్వుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు పొమ్మన్నాడు. నాకు సైన్యం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు స్వామి, నువ్వు ఒక్కడివి నా దగ్గర ఉంటే చాలు అన్నాడు. ఏది అడగలేదు. అన్నాడు కాబట్టి వహామి అన్నాడు కదా, ఆయన ధర్మంగా ఆయన నిలబడ్డాడు. కనపడకుండా ఉంటే నీకు నమ్మవేమో కదా. అందుకని అర్జునుడి కోసం కాదు, మిగతా ప్రపంచానికి అర్జునుడు కోరుకున్నప్పుడు ఎలా తాను స్వయంగా చేశాడో, అతన్ని రక్షించాడు చూపించడానికి స్వయంగా ఆయనే రథం నడిపాడు. ధర్మం అది ఆయన. కాబట్టి పిల్లల్ని సంరక్షించడం మీ బాధ్యత, అంతేగాని వాళ్ళని విసిగించడం మీ యొక్క ధర్మం కాదు. వాళ్ళు పెద్ద అయిపోయి పెళ్లిళ్ళు అయిపోయి అన్ని అయిపోయి వాళ్ళందరూ వాళ్ళు బతుకుతున్నప్పుడు వాళ్ళని విసిగించటమో, వాళ్ళని శాసించటమో, మీ అధికారంలోనే వాళ్ళు ఇంకా ఉండాలి అని అనుకోవటమో, అది మీ ధర్మం అయిపోయింది. పెళ్లిళ్ళు చేశారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకులు. ఎస్, వాళ్ళు అధర్మం చేస్తున్నారు, వాళ్ళు తప్పుదారిలో ఉన్నారు, చెప్పండి, దోషం లేదు. నువ్వు చేసేది తప్పు అని చెప్పండి. ఇలా ఉండకు, అలా ఉండు. ఆ ధైర్యం మీలో ఉండాలి. ధర్మంగా ఉన్నవాడికి ధైర్యం ఉంటుందండి. వాడే అధర్మంగా నువ్వు డబ్బు సంపాదించిన అన్నవాడికి కొడుకు ఇలా చేయలే అంటే, ఆ సరే పోన్లే, నీకేం ఇబ్బంది కాదు కదా, ఆ చేసేయి అని అధర్మాన్ని కూడా ప్రోత్సహిస్తారు. కాదన్న వాళ్ళకి అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఏదన్నా వీడు అన్నాడు అనుకోండి, పర్వాలేదు లేరా, వాడు ఏదైతే ఏం చేస్తాను, లోకల్లో అందరికి అలాగే ఉంటుంది, నీకెందుకు, నువ్వు బానిచ్చేయి అని సలహా ఇస్తారు. ఇంకా అధర్మాన్ని సలహాలు ఇస్తే ఇంక ఎక్కడండి తండ్రి బాగుపడతాడా? తండ్రి అంటే ఇక్కడ నా ఉద్దేశం తల్లిదండ్రులే. నేను ఎవరిని పర్టికులర్ గా అంటలేదు. ఎందుకంటే మీరందరూ అద్వైత బోధలు వింటున్నారు. సరే, మనసులో నిశ్చయం పొందారో లేదో మీకే తెలుసు, మీ మనస్సు. జీవ బ్రహ్మైక్యం పొందాలని అనుకున్న వాళ్ళు ఇది పాటించి తీరాలి. జీవ బ్రహ్మైక్యం వరకు వెళ్ళకపోయినా నీ గౌరవం నిలుపుకోవాలన్నా, కొడుకు నీతో ప్రేమగా ఉండాలన్నా, కూతురైనా ఎవరైనా సరే మీతో ప్రేమగా ధర్మంగా ఓ రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి అంటే వాళ్ళ మనసుల్లో మీ యందు ఎటువంటి భావం లేకుండా మీరు వారితో ప్రేమగానే ఉండాలి. వారి విషయాల్లో మీరు జోక్యం చేసుకో. అవే మరి బంధాలన్నా వ్యవహారాలన్నా ఏవైనా సరే. దేనికండి జోక్యం? ఇప్పుడు ఆయన అప్సరసల్ని అలా ఇదా అని అనుకుంటు దేవతల్ని టాట్ ఇక్కడే కూర్చోండి అదని ఇదని అని అంటే ఆయనకి బ్రహ్మత్వం వచ్చినట్ట, ఆయన ఆనందంగా ఉండగలుగుతాడు. అహంకారం ఎప్పుడు మిమ్మల్ని ఆనందంగా ఉంచదు, గుర్తుపెట్టుకో. కాబట్టి ధర్మంగా ఉండండి, ధర్మాన్నే బోధించండి పిల్లలకి. ఆ ధర్మం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఉన్నతులుగానే ఉంచుతుంది. శుభం కూడా.